తెనాలిలో ఈ నెల 15వ తేదీన నిరుద్యోగ యువతకు మెగా జాబ్ మేళా జరగనుంది. వివరాలను తెనాలి ఎంపీడీఓ అత్తోట దీప్తి మీడియాకు తెలిపారు. యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఈ నెల 15న తెనాలి ఐటీఐ కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహించనుందని తెనాలి ఎంపీడీఓ అత్తోట దీప్తి వెల్లడించారు. ఈ రోజు ఉదయం 10 గంటల నుండి రిజిస్ట్రేషన్లతో ఎంపికలు ఆరంభమవుతాయని తెలిపారు. మొత్తం 13 కంపెనీలు పాల్గొంటున్నాయని, ఒక్కో కంపెనీలో 15 నుండి 20 వరకు ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. ఇంటర్, డిప్లొమా, డిగ్రీ చేసిన 21 నుండి 35 ఏళ్ల వయస్కులైన నిరుద్యోగ యువకులు అర్హులని తెలిపారు. సెప్టెంబర్ 27న విఎస్ఆర్ కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహించగా 762 మంది హాజరు కాగా వారిలో 344 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు గుర్తు చేశారు. అందరూ ఉద్యోగాల్లో చేరారని తెలిపారు. 15న జరగనున్న జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మనకి 27/9/2025న మనకి మెగా జాబ్ మేళా విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కాలేజీలో జరిగింది. అప్పుడు 19 కంపెనీస్ ఆ రోజు రావడం జరిగింది. 762 మంది ఆ రోజు స్టూడెంట్స్ అటెండ్ అయితే 344 మంది సెలక్షన్ జరిగి వాళ్ళకి ఆ రోజు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. 50%కి అపాయింట్మెంట్ లెటర్స్ ఆ రోజే ఇచ్చారు. కొంతమందికి మెయిల్స్ ద్వారా కమ్యూనికేట్ చేశారు. సో 50% మెంబర్స్కి ఆ రోజు ప్లేస్మెంట్ అనేది దొరికింది. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. తర్వాత చాలామంది మనకు మరలా కాల్ చేసి జాయిన్ అయిపోయాము జాబ్లో, వీఆర్ సెటిల్డ్, వీఆర్ హ్యాపీ టు హియర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మరలా కొంతమంది ఆ రోజు మిస్ అయ్యారు. వివిధ కారణాల వల్ల, కమ్యూనికేషన్ తెలియకపోవడం వల్ల కానీ, లేకపోతే వాళ్ళ దగ్గర అప్పటికి సర్టిఫికేట్స్ రెడీగా లేకపోవడం కానీ, వాట్ ఎవర్ బి ద రీజన్స్, కొంతమంది మిస్ అయ్యారు. సో మరలా స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు ఇంకొక జాబ్ మేళా, మెగా జాబ్ మేళా అనేది కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో రేపు నవంబర్ 15వ తారీఖున ఐటీఐ కాలేజీలో ఈ మరలా జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారు. మరలా ఈసారి 13 కంపెనీస్ రాబోతున్నాయి. సో ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో ఆల్రెడీ కొంతమంది చూశారు, 50% ప్లేస్మెంట్స్ ఆ రోజు తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు కొంతవరకు సెటిల్మెంట్ దొరికిందనే సంతోషంలో కూడా ఉన్నారు. సో ఇంకా ఎవరైనా సరే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నట్లయితే ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి. ఆ రోజు ఖచ్చితంగా మార్నింగ్ 10 o'clock నుంచి రిజిస్ట్రేషన్స్ మొదలవుతాయి. ఈవినింగ్ 5-5:30 వరకు కూడా ఈ కంపెనీస్ అన్నీ కూడా స్క్రూటినీ చేసేసి ఈవినింగ్ ఒక అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇచ్చే పరిస్థితి ఉంది. మేము ఆల్రెడీ చూసాం కాబట్టి. సో అన్ఎంప్లాయిడ్ ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళందరూ ఆ రోజు అటెండ్ అయ్యి ఈ 13 కంపెనీస్లో రిక్రూట్మెంట్ తీసుకోవాల్సిందిగా